అమరావతి విధ్వంసం అలానే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విధ్వంసం అమరావతిలోని ప్రజావేదిక వద్ద నుంచే ప్రారంభమైందని దానికి విధ్వంసానికి చిహ్నంగా కూడా ఆ ప్రజావేదికని ఉంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. అయితే అమరావతి విధ్వంసం ఏ రకంగా జరిగింది ఏంటి అనే దాన్ని వివరిస్తూ కూడా చంద్రబాబు నాయుడు ఆ ప్రజావేదిక ఆ విధ్వంసానికి ఒక ప్రతీక, ఆ విధ్వంసానికి ఒక సాక్ష్యం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైన దగ్గర 48 గంటల్లోనే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ప్రజావేదిక కూల్చివేయడం జరిగింది. ఇది ప్రజాపాలన కోసం ఏర్పాటు చేయబడిన వేదిక. దీన్ని అంటే అతను రావడానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ అవసరాలకి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొంత దాన్ని కుట్రకోణం అంటే కొంత క్రూషియల్గా చూసి దాన్ని తన విధ్వంసాన్ని అయితే ఇక్కడి నుంచే మొదలుపెట్టాడని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ విధ్వంసం అంతా కూడా ఒక 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 చరిత్రలో నిలిచిపోతుందని, అలానే దాన్ని కూడా ఈ విధ్వంసాన్ని కూడా అంటే ఏదైతే ఈ ప్రజావేదిక ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం, ఈ ప్రజావేదిక స్థలాన్ని కూడా ఒక చిహ్నంగా మారుస్తామని గతంలో అంటే జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు ప్రయోగించినప్పుడు కూడా అక్కడ అన్ని భవనాలు కూలిపోయినప్పటికీ ఒక భవనం ఒకే ఒక భవనం మిగిలింది. ఆ భవనాన్ని విధ్వంసానికి సాక్షిగా ఉంచినట్లుగానే ఇప్పుడు కూడా ఈ ప్రజావేదికనైతే జగన్ విధ్వంసానికి ప్రతీకగా ఉంచుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తమ ప్రభుత్వం తాము ప్రజల ముఖ్యమంత్రి అని, ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అయితే తాము ప్రజలకు అందుబాటులో ఉంటామని, మేము పరదాలు బ్యారికేడ్ల చాటున ఉండే ముఖ్యమంత్రులు కాదని ప్రజలతో మమేకమవుతామని కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. ప్రజలు ఏదైతే వారి సమస్యలను వినతులను కూడా ఉన్నత అధికారులకు కానీ నాయకులకు కానీ ఇవ్వడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలతో మమేకమై ప్రజల నుంచి వారి వినతులు స్వీకరిస్తాం, చంద్రబాబు నాయుడే స్వయంగా తన వినతులు అయితే స్వీకరిస్తానని చెప్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా ఒక వేదిక అవసరం, అంటే అన్ని వసతులతో కలిపి, అంటే దానికి సంబంధించి కూడా ఏదైతే సెక్రటరియట్లో సచివాలయంలో కనుక అవకాశం ఉంటే సచివాలయంలో అయితే మరో వేదికని కూడా దానికోసం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఎంతో సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చే ప్రజలకి అన్ని వసతులతో కలిపిన ప్రజావేదిక ఉండటం అవసరమని, అందుకని అవసరమైతే దాన్ని సచివాలయంలో కానీ మరో వేదిక కానీ దానికి ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా మనకు చెప్తా ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రజావేదిక ఇప్పటికీ 5 సంవత్సరాల విధ్వంస పాలనకు గుర్తుగా చంద్రబాబు నాయుడు అయితే అభివర్ణిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ఏదైతే ఈ గతంలో ఇదే ప్రజావేదిక నుంచి చంద్రబాబు నాయుడు ప్రజా వినతులు స్వీకరించే పరిస్థితి అయితే ఉండేది. అయితే దానికి సంబంధించి కూడా ప్రజల నుంచి తానే నేరుగా వినతులు తీసుకునేందుకు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రజలు తమ సమస్యలు ప్రభుత్వ పెద్దలతో చెప్పుకునే అవకాశం కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. అయితే దీనికోసం ఏ పద్ధతి అనుసరించాలి, ఎలా చేయాలనే విషయాన్ని చర్చిస్తామని సీఎం అన్నారు. సచివాలయంలోనే వినతులు స్వీకరణ కార్యక్రమం మొదలు పెట్టవచ్చా, లేక ప్రజా వినతులు స్వీకరణకు మరేదైనా వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందా అనే దాని మీద కూడా కొంత అధికారులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండనున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలకి సంబంధించి ప్రజల వినతులు స్వీకరించడానికి ఈ ప్రజావేదిక ఒక వేదికగా ఉండేదని, ఆ వేదికని కూల్చి విధ్వంసాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టారని, అలానే అమరావతి అంటే ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించడంలో తాను పునాదులు వేశానని, ఆ పునాదుల్ని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ ప్రజావేదిక విధ్వంసంతోనే స్టార్ట్ చేసి ఆ అమరావతిని ఒక్క అడుగు కూడా ముందుకు అభివృద్ధిని అడ్డుకున్నాడని కూడా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వినతుల స్వీకరణ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా సెక్యూరిటీకి సంబంధించి అంటే భద్రతా నియమాలను పాటిస్తూ వీటన్నిటిని కూడా తాను అతి త్వరలోనే ఈ కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికి అధికారులతో చర్చలు జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ ఆ ప్రభుత్వం ఏర్పడి 2-3 రోజుల టైంతోనే 2-3 రోజులు వ్యవధే కాబట్టి మరికొంత అంటే అధికారులతో కూడా చర్చించి దూర ప్రాంతాల నుంచి వచ్చే ఏదైతే దూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకుంటానికి వచ్చే ప్రజలకి ఎటువంటి
ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రజావేదికని అది సచివాలయంలో కావచ్చు, అలానే లేకపోతే దాన్ని ఒక వేదికని మరి ఒక వేదికని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా ఏదో ఒక దాంతో పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రజావేదికని అయితే మళ్ళీ ఒక ప్రజావేదికని ఒక ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు ఒక వేదికని అయితే ప్రారంభిస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రజావేదిక మాత్రం దీనిని మళ్ళీ పునర్నిర్మించే అవకాశం లేదని, ఈ శిథిలాలను కానీ ఈ ప్రదేశాన్ని కానీ అండ్ ఏదైతే జగన్ గవర్నమెంట్ విధ్వంసానికి చరిత్రగా దీన్ని ఇక్కడి నుంచే మళ్ళీ దీన్ని ఒక సాక్షిగా కూడా దీన్ని ఇలానే ఉంచుతారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా తెలియజేశారు. అయితే అమరావతి విధ్వంసానికి అంకురార్పణ ఇక్కడి నుంచే జరిగిందని, అలానే ఏదైతే అమరావతి ఇప్పటి వరకు కూడా ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని తన ఆశని తన ఆలోచనల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే డిమాలిషేషన్ ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచే కూడా ప్రారంభించాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే మనం దీని అంతటికి కూడా అంటే ఏదైతే తాను ఇక్కడ శంకుస్థాపన చేశాడో అక్కడ అతను చేయకూడదు, అతని ఆలోచనలు ఇలాంటి డిమాలిషింగ్ ఆలోచనలుగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ 5 ఏళ్ల పాటు కొంత ఏదైతే 5 ఏళ్ల పాటు కూడా తన విధ్వంసాన్ని అంతటిని కూడా ఆంధ్రప్రదేశ్ విధ్వంసాన్ని అంతటిని కూడా ఇక్కడి నుంచి ప్రారంభించారని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈ విధ్వంసానికి సాక్షిగా ఈ ప్రజావేదిక నిలవనుందని కూడా మనకు తెలుస్తూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు.